హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ఇప్పటి వరకు రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కన్ఫర్మ్ చేశారు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణికి ఇవ్వడానికి ఆమె అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్కు టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇక మిగిలిందల్లా బీజేపీ ఇక్కడి నుంచి ఎవరిని బరిలోకి దించుతుందనే విషయాలపై చాలా రకాల పేర్లు వినబడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అభ్యర్థిని అయితే కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మొన్నటి వరకు టీడీపీ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని ఆలోచన చేసింది. దానికి జనసేన పార్టీ మద్దతు, అదేవిధంగా బీజేపీ కూడా మద్దతు ఇవ్వాలనే ఆలోచన చేశారు. కానీ ఫైనల్గా మారిపోయింది ఏంటంటే, తెలంగాణలో జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడితే ఎలా ఉంటుంది అన్నదానికి ఇదొక ట్రయల్గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్ని ఒక అవకాశంగా తీసుకుంటుంది కూటమి. అయితే మొన్నటి వరకు టీడీపీ పోటీ చేయాలని అనుకున్న బీజేపీ పెద్దల జోక్యంతో ఇప్పుడు ఇక్కడ నుంచి బీజేపీ పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. ఇక బీజేపీకి మద్దతుగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ బీజేపీకి మద్దతు తెలుపబోతుందనే విషయాన్ని చాలా ఎక్స్క్లూజివ్గా బయటకు వచ్చింది. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, ఓ వర్గం నాయకులు బీజేపీకి జనసేన తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం లేదు, మేము ఇక్కడ ఒంటరిగానే పోటీ చేస్తాం, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కూటమి కట్టాల్సిన అవసరం లేదంటూ బీజేపీ పెద్దలకు చెప్పినట్లుగా సమాచారం. ఇక మరో వర్గం అయితే లేదు, ఇక్కడ కూటమి ఏర్పడాల్సిన అవసరం ఉంది, ఆంధ్రప్రదేశ్ లాగా మనం తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన అవసరం, టీడీపీకి ఇక్కడ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా ఉంది, ఇప్పటికీ టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ ఉన్నారు, ప్రజల మనసుల్లో కూడా టీడీపీ ఇంకా బలంగా ఉంది. అదేవిధంగా చూస్తే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఇక్కడ ఖచ్చితంగా కూటమికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఓ వర్గం నాయకులు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ మనం మొదటి నుంచి గమనిస్తే తెలంగాణ రాజకీయాలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. తెలంగాణలో అప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఓ వర్గం నాయకులు చిరంజీవి గారిని కలుపుకోవడానికి ఇష్టపడలేదు. ఆయనను ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వాళ్ళ మనసు ఒప్పలేదు, ఆయన పిలవలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే చిరంజీవి గారిని పిలిచారు, ఆయన ప్రచారం కూడా చేశారు. అలా బీజేపీకి సంబంధించినటువంటి ఓ వర్గం నాయకులు తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా జనసేన పార్టీని కలుపుకోవడానికి ఇష్టపడట్లేదు. అయితే అధిష్టానం మాత్రం చాలా సీరియస్ అయింది ఆ వర్గం పైన. ఇదంతా మీరు చెప్పినట్టు నడుచుకోవడానికి కుదరదు, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ కలిసే ఎన్నికల బరిలోకి వెళ్తాయని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం, దానికి సంబంధించినటువంటి ఒక రిహార్సల్స్ లాగా ఈ జూబ్లీహిల్స్ బైపోల్ను తీసుకుందామని చెప్పేసి అధిష్టానం చెప్పడం కూడా జరిగినట్లుగా సమాచారం. ఇక చూస్తే తెలంగాణలో బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని చూశారు, అదేవిధంగా బీఆర్ఎస్ను 2 పర్యాయాలు చూశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే పోయే నష్టం ఏముందని చెప్పేసి జనాల మనసులో అయితే ఉంది. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ఆ అవకాశం ఉండేది. ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చారో ఆ తర్వాత బీజేపీ అనుకున్నంత స్థాయిలో ఆ హైప్ ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి హైప్ అంతా పడిపోయింది. ఒకవేళ బండి సంజయ్ గనక అధ్యక్షుడిగా ఉంటే మొన్న పోయిన సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా రిజల్ట్ మరోలా ఉండే అనేది చాలామంది ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. సరే, అది అయిపోయిన చరిత్ర. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి ఉంటేనే బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఓ వర్గం అయితే బలంగా వాదిస్తుందట. దానికి సంబంధించినటువంటి రిహర్సల్సే ఈ జూబ్లీహిల్స్ బైపోల్.